కదిరి పట్టణమందు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 135వ వర్ధంతి సందర్భంగా ఆధునిక భారతదేశంలో బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా ఆనాటి కులవిగా పోరాటం చేసినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే మరి 1848లోనే భారతదేశంలో అనేక పాఠశాలను ఏర్పాటు చేసి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా మరి విద్య నేర్చుకోవాలా, విద్యతోనే సమాజం బాగుపడుతుందని చెప్పేసి మరి ఆ రోజే ఈ బ్రాహ్మణులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహనీయుడు మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మరి ఆయన ఆలోచన విధానాన్ని తీసుకున్నటువంటి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి 1932లోనే మనకు ఓటు హక్కు కల్పించారు. మరి మొన్ననే భారత రాజ్యాంగాన్ని సృష్టికర్త మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానము ఈ దేశంలో మరి నడుస్తూ ఉందని చెప్పేసి ఈ కుల మత దోపిడీ కబ్జా పార్టీలు 78 ఏళ్ళుగా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను నయవంచన చేస్తూ ఉంటారు. మరి దేశంలో 6-7 కులాలే పరిపాలన చేస్తూ ఉన్నాయి. మరి ఈ రాష్ట్రంలో 2 కులాలే పరిపాలన చేస్తున్నాయి. 2 కులాలు 4 పార్టీలు 2 కులాలు అనే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో వ్యవహరిస్తున్నది. కాబట్టి బీసీల ద్వారా ఒకసారి అర్థం చేసుకోండి. బహుజన్ సమాజ్ పార్టీ మరి బీసీల కులగణన చేయాలని చెప్పేసి దాదాపు 6 నెలలుగా ఈ రాష్ట్రంలో మరి పోరాటం చేస్తూ ఉంది. మరి పోరాటానికి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మొత్తమంతా మద్దతు ఇవ్వండి. మరి మనం బీసీ కులగణన చేస్తే మన బతుకులు బాగుపడతాయి. మనమెంత మనకెంత ఓట్లు మావే సీట్లు మావే రాజ్యాధికారం మాదేనని చెప్పినటువంటి 7.5 అడుగుల ఎత్తున ఉన్నటువంటి కాంస విగ్రహం మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం వద్ద ఆయనకు ఘనంగా నివాళులు అర్పించేందుకు బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి మరియు పిఎస్పీ సమన్వయ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ యాదగిరి రామచంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఈరోజు ఆ మహానుభావునికి 135వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించి ఆయన సేవలను కొనియాడుకొని మరి ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతము, ఆయన ఆదర్శాలు, భావాలను, లక్ష్యాలను మనం ఇప్పుడు ఆయన బాటలో నడవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. మరి బీసీలకు సిగ్గు, ఎగ్గు, రోషం పౌరుషంతో పాటు శరీరంలో చీము నెత్తురు ఉంటే 78 సంవత్సరాలుగా మనము అనేక విధాలుగా అనేక రంగాల్లో పోగొట్టుకున్నటువంటి తమ వాటాను సాధించుకోవడానికి సమగ్ర కులాల జనాభా లెక్కల తీయాలని చెప్పి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చేందుకు బీసీలు అందరూ ఇళ్లలో నుంచి బయటకు వచ్చి బీసీ పోరాటాలు చేయాలని సందర్భంగా అందరికీ మనం చేస్తాను. ఎందుకంటే బీసీల జనాభా లేకపోవడం వలన బీసీలకు రావాల్సిన వాటాను అగ్ర కులపోళ్ళు అక్రమంగా ఆక్రమించుకొని లభిస్తున్నారు. దీన్ని ఇప్పటికైనా బహుజనులు తెలుసుకోవాలా, బీసీలు ముఖ్యంగా తెలుసుకోవాలా. ఎందుకంటే విద్యా ఉద్యోగాల్లోన, చట్టసభల్లోన, స్థానిక సమస్యల్లోన, నామినేటెడ్ పదవుల్లోన, నిధుల్లో కేటాయించడంలోన ఈ విధంగా తీవ్రమైన నష్టం అనేది జరుగుతుంది. జనాభా దామాష ప్రకారం రావడం వల్ల ముఖ్యంగా ఈ దేశంలో ఈ విపత్కరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నది కేవలం ఒక బీసీలు మాత్రమే. ఎందుకంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారంగా వాళ్ళకు కల్పించాలని రాజ్యాంగంలో రాయడం వలన వాళ్ళు ఈ రోజుకు అనుభవించడం జరుగుతుంది. మరి అదేవిధంగా జనాభా ఎంత ఉందో తెలియదు, ఓసీల జనాభా. వాళ్ళు అధికారాన్ని అడ్డపెట్టుకొని ఒక కమిటీ అయినా ఒక చర్చ జరపలా కేవలం 2 రోజుల్లో పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చి 10% ఈరోజు విద్యా ఉద్యోగులు ఈడబ్ల్యూఎస్ పేరుతో అనుభవించడం అనేది జరుగుతుంది. ఈరోజు అవన్నీ మనం గమనించి చూస్తే 54 మార్కులు వచ్చిన వ్యక్తికి, ఓసీల వ్యక్తికి ఈరోజు ఉద్యోగం వస్తుంది. 65 మార్కులు వచ్చిన బీజేపీకి ఉద్యోగం రాలా. అంటే ఏ విధమైన పరిస్థితిలో ఉన్నామో ఒకసారి బీసీ సమాజం అందరూ ఆలోచన చేయండి. ఎందుకంటే తెలంగాణలో బీసీ సంఘాలు బలంగా పనిచేయడం వల్ల అక్కడ జనాభా లెక్కలు చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ రాష్ట్రంలో బీసీ సంఘాలన్నీ కూడా కమ్మారెడ్ల పార్టీల సంఖ్యలో ఉండడం వల్ల ఈ రోజు వరకు ఈ గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు బహుజన సమాజ్ పార్టీనే ఈ అంశాన్ని కానీ తీసుకోకుండా పోయింటే ఈ రాష్ట్రంలో బీసీల జనాభా గురించి లెక్క గురించి మాట్లాడే నాతో వెళ్ళాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో బీసీలందరూ కూడా బహుజన సమాజ్ పార్టీకి అండగా నిలబడాల్సిన సందర్భం వచ్చింది. ఏం జరిగినా ఈరోజు బహుజన సమాజ్ పార్టీలో జనాభా లెక్కలు తీయాల్సిన పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. ఇప్పటికైనా బీసీలందరూ గమనించండి, ఆలోచించండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనకు మార్పు చేసే విధంగా అనేకమైనటువంటి కప్పుపిచ్చే పాటలు చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఇట్లా చట్టసభల్లోనా కానీ స్థానిక సమస్యల్లో కానీ మొత్తం ఈరోజు బీసీలకు నిర్వీర్యం కావడానికి కారణం ఎవరంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్ప వేరే వాళ్ళు కాదు. మరి ఇప్పుడైనా అర్థం చేసుకోండి. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అంటున్నారు. తెలుగుదేశం పార్టీ బీసీలు కాదు, బీసీలను వేల మట్టుకు లోతుకు దొక్కే పార్టీ. ఇప్పటికైనా గమనించండి. ఎందుకంటే అడుగు కూడా చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఇప్పటికి 20 ఏళ్ళ నుంచి, అంటే 2004 ముందు ఒకసారి, 2014 సెప్టెంబర్ 6వ తారీఖున ఒకసారి, 2024 సెప్టెంబర్ 18 ఒకసారి చట్టసభల్లో రిజర్వేషన్ 33% కల్పించాలని ఈ విధంగా కేంద్రానికి పంపించి పాపం గడుపుకుంటున్నాడు. అంటే 20 ఏళ్ళుగా ఈ బీసీలు మోసం చేయడం అనేది జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడేకైనా బీసీలు గమనించండి, అది మన పార్టీ కాదు, దయచేసి ఆలోచన చేయాలని చెప్పి మీ అందరికి మనం చేసుకుంటూ జై భీమ్, జై భారత్, జై బీసీ. సమాజ్ పార్టీ యొక్క బడుగు బలైన వర్గాల సమక్షంలో ఈరోజు నవయుగ వైతాళికుడు, అభ్యుదయ కవి, బీసీల యొక్క ఆశాకిరణం, బడుగు బలైన వర్గాల నిమ్మజాతి యొక్క ఆశాజ్యోతి అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన కదిరి నడిపొట్టున ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరుగుతుంది. ఏదైతే 1819వ శతాబ్దంలో ఆ కాలంలో ఈ యొక్క బ్రాహ్మణాధిపత్యం కావచ్చు, అగ్రవర్ణాల కులాల ఆధిపత్యం కావచ్చు, ఈ యొక్క చదువు లేకపోతే చదువు ద్వారానే సమాజం అభివృద్ధి అవుతుందని గ్రహించి ఆనాడు చదువుకుంటే ఈ ఆధిపత్య కులాలు చెవుల్లో సీతం పోతుంటే వారు మన యొక్క చదువుకుంటే నాలుగును కత్తిరించే యొక్క సందర్భంలో మన మహాత్మారావు జ్యోతి పూలే గారికి కూడా ఎన్నో అవమానాలు, ఎన్నో బాధాకరమైన సంఘటనలను అనుభవించిన తర్వాత ఆయన యొక్క మెదడులో, ఒక ఆత్మలో ఒక విషయం సమస్య ఎందుకు ఈ సమస్య స్టార్ట్ అయ్యేది, ఎందుకు ఈ ప్రారంభం, ఎందుకు మనకి అనగారిన వర్గాలకి ఇంత చిన్న చూపు చూస్తారనే ఆలోచనతో ఆయన ఆ కాలంలో కనుక్కునేది ఒకే ఒక విషయం, బడుగు బలైన వర్గాలైనటువంటి మేము ఈరోజు చదువు విద్య లేదు కాబట్టి మనకి
శూద్రులు అతి శూద్రులు అని చెప్పి బ్రాహ్మణ ఆధిపత్య కులాలు విభజించి మనకి గలాట్లు పెట్టి మనకి చేతి వృత్తులు మీరు ఈ వృత్తి చేయండి, రజకులకి ఈ వృత్తి చేయండి, ఫలాన్ వాళ్ళు ఈ వృత్తి చేయండి అని చెప్పి మనకు వృత్తులంతా కట్టి మనకి విద్యకు దూరం చేసినటువంటి ఆధిపత్య చట్టసభలు అంతా ఇంతో మనం ఈరోజు అడుగు పెట్టగలిగామంటే ఈ యొక్క మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, అలాగే ఒక మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క కొంతమంది త్యాగ పురుషుల యొక్క ఈ యొక్క మంచి మహానుభావుల యొక్క త్యాగ ఫలితం ఈరోజు మన బీసీలమంతా ఈరోజు బీసీలని చెప్పుకుంటున్నాము. మనకు రావాల్సిన మాట మాత్రం ఎక్కడా లేదు. ఆధిపత్య కులాలు ఇప్పటికే ఆలోచిస్తున్నాయి. ఇప్పటికన్నా మన బీసీ కులాలు బీసీ ప్రజలు కళ్ళు తెరుచుకొని మన బీసీలకు రావాల్సిన వాటా కుల గణన ఖచ్చితంగా జరిపి గత ప్రభుత్వం అయితే చేశామని చెప్పి ఆ ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం అన్న ఒకటే విన్నవించుకుంటున్నాం. బీసీ కుల గణన జరిపి మాకు రావాల్సిన వాటా, మాకు రావాల్సిన హక్కులు, నైతికలు మాకు కల్పించవచ్చుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. జై మహాత్మారాజు చూపులే. మెదినిపట్టణ నడువట్టున్నటువంటి మన జాతి పితలైనటువంటి మహాత్మా పూలే గారు, అంబేద్కర్ గారి యొక్క విగ్రహాల మధ్యన ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఏదైతే మహాత్మా పూలే గారి యొక్క చేసినటువంటి కృషిని కొనియాడుతూ ఆయన వర్ధంతి సందర్భంగా అందరూ కూడా ఒకటే చెప్తున్నాం. ఈరోజు ఆయన విగ్రహానికి పూలహారాలు వేసేది కాదు, ఆయన ఆశయాన్ని కొనసాగించడమే ఆయనకి నిజమైన నివాళని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏదైతే ఈ భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క స్థితిగతులు ఆనాడు 1850 ప్రాంతంలో ఎక్కడేసిన గొంగలు ఎక్కడే చందంగా మనువాదం పేటెల్లుతున్నటువంటి పరిస్థితులు, బ్రాహ్మణీజ భావాజాలాన్ని వృద్ధి ఈ దేశం మూల నివాసుల్ని విచ్ఛిన్నం చేసేటువంటి పరిస్థితులు. మరి ఇదంతా గుర్తెరిగినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అలాగే మహాత్మా పూలే గారు, ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే గారు, ఫాతిమా షేక్ గారు ఆనాడు విద్య ఉంటేనే విద్యతోనే మనోజ్ఞానం కలుగుతుంది అని పూణే పట్టణంలో పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి గొప్ప ఆది దంపతులు ఎవరన్నా ఉన్నారంటే భారతదేశంలో మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే గారు. మరి వాళ్ళ ఆలోచన విధానంలోనే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంతో ఎంతో జ్ఞానం పొందుతూ విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం హక్కు అనుభవిస్తున్నారు. కానీ ఈనాడు మనం చూస్తున్నాం ఈ యొక్క భారతదేశంలో ఈ రాజ్యాంగాన్ని రూట్లు పొడవాలని చూస్తున్నటువంటి ఈ మనవాద పార్టీలు దీన్ని అంతా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడైనా స్వచ్ఛ పలకాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఐక్యంగా కావాల్సినటువంటి అవసరం ఉంది. బహుజన భారత రాజ్యాంగాన్ని, భారతదేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మహాత్మా పూలే గారికి మరి ఘన నివాళులు అర్పిస్తూ జై భీమ్. ఇప్పుడు కాదర్ భాష గారు వేయడం జరిగింది. మన భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకి ఎవరైనా ఉన్నారంటే, మహాత్మా ప్రజల చేత బిరుదు పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జ్యోతిరావు పూలే ఒకరేనని ఈ బహుజన వర్గాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మహిళలకు, బడుగు బలహీన వర్గాలకి చదువు లేని పరిస్థితుల్లో వీళ్ళు అహర్నిశలు కృషి చేసి పాఠశాలలు ఏర్పాటు చేసి ఆయన చేసిన కృషిని మనమంతా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఒక జ్యోతిరావు పూలే విషయానికి ఒకసారి మనం చర్చించుకుంటే ఎన్నో విషయాలు ఉన్నాయి కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకు భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకి ఏదైనా రాజకీయ వేదిక ఉందంటే అది బహుజన సమాజ్ పార్టీ అని తెలియజేస్తూ ఇంకోటి